జడ్జ్ జగదీష్ చంద్ర ప్రసాద్ పోలీసుల నుంచి కొంతకాలం తప్పించుకోవాలంటే ఈ ఇల్లే తగిన చోటు. నమస్కారం సార్. కూర్చో కూర్చో. ఓల్చే, నువ్వు చెప్పింది ఇతని గురించేనా? అవునండి, సమయానికి భగవంతులా వచ్చి కాపాడాడు. ఇంకా నయ్యం, భగవంతుడే ఈ రూపంలో వచ్చాడనలేదు. సరే గాని నీ నగలన్నీ దొరికినట్టేనా? అన్నీ దొరికాయి, మొన్న చిన్నబాబు పంపించిన ఈ చైన్ తో సహా. సరే, ఆ దొంగల్ని నువ్వు గుర్తుపట్టగలవా? నేనా? సర్లేండి, వాళ్ళని చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమయ్యా నువ్వు? ఎందుకండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి. అయ్యో, పొలం మారినట్టుంది. మంచిగా తీసుకో బాబు, మీ అమ్మ తలుచుకుంటుందేమో. లేదు, మా సత్యం హంతకుడు కాడు. వాడు జ్యోతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడు. నాకేం చెప్పకు. హత్య చేయకపోతే ఎందుకు పారిపోతాడు? సార్, ఎక్కడా వాడి ఫోటో కనిపించలేదు సార్. దుర్గమ్మ, నీ ఇంట్లో నీ కొడుకు ఫోటో ఒక్కడు కూడా కనిపించలేదంటే మమ్మల్ని నమ్మమంటావా? నువ్వే కావాలని తగలబెట్టేసి ఉంటావు. నిజంగా లేదు బాబు. నాకేం చెప్పాలని ప్రయత్నం చేయకు. నీ కొడుకు మాకు దొరికే వరకు నీ ఇంటి చుట్టూ 24 గంటలు నిఘా ఉంటుంది. నీ కొడుకు ఆచూకీ తెలిసి కూడా చెప్పకపోయావో అది నేరం అవుతుంది. గుర్తుంచుకో. కమా. బాబు సచ్చు. ఏమిటి ఊరికే గంట కొడుతున్నావు? ఇవ్వు నాయన, పూలు పూజ చేస్తాను. చూడండి బాబు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనసు దేవుడి మీదే లగ్నం చెయ్యాలి. కుదరటం లేదండి, ప్రేమ మీదే లగ్నం అవుతుంది. అయితే పెళ్లికి వెంటనే లగ్నాలు పెట్టించేసుకోండి.